హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుంది. ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని బయట దొరికే చైనీస్ బండ్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. 10 మినిట్స్లో అయిపోయే ఈ క్విక్ రెసిపీని చూసేద్దాం పదండి. బై ద వే, వెల్కమ్ టు హోమ్ కెఫే. ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దాం పదండి. ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి చాప్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న క్యారెట్ తీసుకున్నా నేను. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, అదేనండి ఉల్లికాడలు, ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత బీన్స్ ముక్కల్ని కూడా నేను 2 బీన్స్ తీసుకున్నాను. వాటిని ఇలా చక్రాల్లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నా నేను. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. టేస్ట్ కోసం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తీసుకున్నాను. సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న కరివేపాకు రెమ్మ కూడా తీసుకున్నాను టేస్ట్ కోసం. ఒకవేళ ఈ కూరగాయలన్నిటిలో కనుక మీకు ఏదైనా నచ్చకపోయినా లేక అవైలబిలిటీలో లేకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఏదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాబేజీ కానీ లేదా బాయిల్డ్ క్యాలీఫ్లవర్ కానీ వేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేస్తున్నాం. హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వరకు యాడ్ చేసేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే వరకు కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోవాలి. మనం బాయిల్ చేసి వేసుకోలేదు కాబట్టి కనీసం ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫ్రై అయిపోయేలోపు మనం పక్కన పెట్టేసుకున్న బీన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా 2 యాడ్ చేసేసుకున్నాం. మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకైనా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ముక్కలన్నిటికీ కూడా ఒక మంచి ఫ్లేవర్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ పచ్చి ముక్కలని చెప్పాను కదండి. సో ఇవన్నీ క్విక్గా కుక్ అవటానికి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం. బయటకెళ్ళి అది ఇది తెచ్చుకొని చైనీస్ బండ్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని తినటం కన్నా ఇలాగ క్విక్గా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టేసేయచ్చండి. నేనైతే ఒక 2 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను. నేను లెఫ్ట్ ఓవర్ రైసే తీసుకున్నాను. మీ ఇష్టం, వేడి అన్నమైనా తీసుకోవచ్చు. ఈ తీసుకున్న రైస్ని ఏదైతే మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి వేసేసుకోవాలి. ఈ అన్నం నేను లెఫ్ట్ ఓవర్ తీసుకున్నాను కాబట్టి అన్నం కూడా కుక్ అయ్యే వరకు కొంచెం అటు ఇటు కలుపుతూ ముక్కలకు అన్నీ పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే. ఈ అన్నంలో కూడా సరిపోయినంత వరకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అదేవిధంగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఎంత మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సో సోయా సాస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాం. ఒకవేళ సోయా సాస్ కనుక మీకు అవైలబిలిటీలో లేకపోయినా, మీ ఇంట్లో లేకపోయినా అదే ప్లేస్లో ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. లాస్ట్లో రైస్ అనేది కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో క్విక్ అండ్ ఈజీగా రెడీ అయిపోయే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టినా ఇష్టంగా తినేస్తారు. ఎగ్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. సో ఇది చూడండి ఈ ప్లేటింగ్ చూడంగానే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.
ఒక్కసారైనా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.